నమస్తే అండి. నమస్తే, ఏం పేరు? నా పేరు అబ్దుల్ రెహమాన్. అబ్దుల్ రెహమాన్. అవును, ఏం చేస్తుంటారండి? నేను టైలర్ పని చేస్తాను. అవును. ఎంత వస్తుంది రోజుకి? వస్తుంది 500, 800 వరకు కూడా వస్తుంది. ఓకే. సో మరి ఇప్పుడు రేట్లు పెరిగినాయి అంటారు, ఎట్లా ఉంది పరిస్థితి అన్నారు? చాలా పరిస్థితి అధ్వానంగా ఉంది. అన్ని రేట్లు 1%కి 5% పెరిగినాయి. చాలా చేసుకు తినే పరిస్థితులు లేరు, చాలా ఇబ్బంది ఉంది. కానీ అంకుల్ మరి ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇది పార్లమెంట్ ఎన్నికలు. సో మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే, మీ పార్లమెంట్ నియోజకవర్గం నుండి చూసుకుంటే ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ అయితే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే పోయినసారి కూడా శాసనసభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 స్థానాలు కూడా, అసెంబ్లీ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కానీ మరి చూసుకుంటే ఇక్కడ అభ్యర్థి ఎవరు ఉన్నారు మరి, అంటే గట్టి పోటీ చేయడానికి కాంగ్రెస్ నుండి కానీ, అంటే బీజేపీ నుండి కానీ, బీఆర్ఎస్ నుండి కానీ? ఇక్కడ కాంగ్రెస్కి పోటీ అనేది లేకుంటుంది. ఎందుకంటే మొన్ననే మన సీఎం గారు అనౌన్స్మెంట్ చేసిండ్రు, కన్ఫర్మ్ చేయడం జరిగింది అభ్యర్థిని వంశీచంద్ర రెడ్డిని. ఇంతకు మునుపు కూడా వంశీచంద్ర రెడ్డి అన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిండ్రు. మళ్ళీ ఈసారి కూడా ఆయననే డిక్లేర్ అయింది కాబట్టి ఆయననే గెలుస్తాడు. ఆయనకు పోటీ అయితే లేదనుకుంటున్నాను. కానీ ఎట్లా ఉంటుంది అంటే వ్యక్తిపరంగా చూసుకుంటే మరి పనులు చేసే వ్యక్తేనా ఎట్లా మరి? నేను చాలాసారి ఆయనతో కలవడం జరిగింది. పోయినసారి కూడా పోయినసారి కలిస్తే ఈసారి కలిస్తే ఏం రెహమాన్ భాయ్ అనే పిలుస్తాడు. ఎవరికి చూసినా పేరు కట్టే పిలుస్తాడు. ఒకసారి పేరు కనుక్కున్నాడంటే అయిపోయి ఆయన మళ్ళీ పేరు పెట్టి పిలుస్తాడు. అటువంటి గుణం ఉన్న వ్యక్తి. అంకుల్ మరి ఇప్పుడు సెంట్రల్ చూసుకుంటే బీజేపీ గవర్నమెంట్ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. మరి ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ ఏమైనా యూజ్ అవుతున్నాయా? సంక్షేమ పథకాలు ఏమున్నాయని చెప్పాలి, అసలు పథకాలే లేవు కదా. వాళ్ళు ఏం గెలిచినారంటే ఒక హిందూ ముస్లిం రామ మందిరము అదే అని గెలిచిను, కానీ వేరేది ఏం లేదు. వాళ్ళు ఇంకొకటి వాళ్ళకు ఆయుధ్యం అట్లా ఉంది. అది రామ మందిరం అంటే వాళ్ళకు ఒక ఆయుధ్యం. దాన్ని కూడా గెలవాలంటే కిందికి మీది పడుతున్నారు. అది గెలవడానికి కూడా పైసలు డబ్బులు మళ్ళా కొట్లాటలు పెట్టించి ఊర్లోనే వర్గాల చిచ్చులు పెట్టి గెలుస్తున్నారు. కాబట్టి వాళ్ళ సొంతంగా గెలిచేది అయితే ఏం లేదు. కానీ మేము అంటే రామ మందిరం కట్టినాం, చరిత్ర సృష్టించామని చెప్పేసి కూడా ఒక మాట అంటున్నారు. అంటే ఇప్పుడు దగ్గరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇది ఎలక్షన్ కోసమే కదా ఇంత చేసింది. రామ మందిరం మొత్తం కాలేదు, ఇంకా 5 సంవత్సరాలకు ఇంకా పని ఉందంట. అక్కడ ఉన్న సాధులే చెప్తున్నారు ఇంకా పనే కాలేదు, చేస్తున్నారు, ఈ ఎలక్షన్ కోసమే చేస్తున్నారని. సో మరి మహబూబ్ నగర్ అని చూసుకుంటే మరి ఇక్కడ బీజేపీ కానీ, అటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ పోటీ ఎట్లా ఉంటుంది అంటారు? ఇక్కడ పోటీ అనేది లేకుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు బీజేపీ నుంచి పోటీ చేసిన అరుణమ్మ ఏం చేసింది ఆమెకు తెలియదా? బీజేపీ నుంచే మహబూబ్ నగర్ పార్లమెంట్ బాగుపడుతుందా అని చెప్పిండ్రు. మళ్ళీ 10 సంవత్సరాల ఏం చేసింది ఆమె? ఉపాధ్యక్షురాలు నేను జాతీయ ఉపాధ్యక్షురాలిని అని చెప్తుంది, కానీ ఏం చేసింది? సెంటర్ నుంచి ఏమైనా ఫండ్ తెచ్చిందా? ఏమైనా చేసిందా? ఇక్కడ ఉన్న సంగమండ రిజర్వేల బండ పొలగొట్టేదానికి ఆయన తమ్ముడు దాదాపు 18 సంవత్సరాల నుంచి ఆయననే ఉన్నాడు. మళ్ళీ ఆమె కూడా ఉంది. ఇప్పుడు కూడా ఇద్దరు కలిసి కూడా ఆ పని చేయలేకపోయింది. సిరియారి అన్న కూడా గెలిచి 3 నెలలు కూడా కాలేదు. ఆ బండ ఇప్పుడు పెట్టుకున్నాము, అది అవుతుంది. అన్ని పనులు అవుతున్నాయి ఇప్పుడు. ఏది బాగుంది, చాలా బాగుంది, బాగా 100%.